హాయ్ హలో ఎవ్రీబడి, అస్సలం వాలేకుమ్. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు, చిన్న చేపల పులుసు అండి. చాలా రోజుల నుండి చిన్న చేపల పులుసు తినాలనిపించిందండి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. కావలసిన పదార్థాలు: చిన్న చేపలు, ఎర్రగడ్డలు 3, టమోటాలు 3, కరివేపాకు, తగినంత ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, మామిడికాయ 1, చింతపండు 100 గ్రాములండి. ఆ తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత నూనె వేసి, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు వేసి ఎంచుకున్నాక, ఎర్రగడ్డ వేసి ఎంచుకున్నాక, టమోటాలు కొద్దిగా మెత్తపడినాక తగినంత ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు వేసేసినాక బాగా మెత్తగా చేసేయాలండి. మెత్తగా అయినాక చింతపండు పులుసు వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. 10 నిమిషాలు ఉడకాలండి. ఆ తర్వాత ఉడికినాక బాగా చేపలు వేసేయాలి. చేపలు వేసినాక బాగా ఒక 15 నిమిషాలు ఉడకాలండి. ఆ తర్వాత బాగా ఉడికినాక మామిడికాయ వేసేయాలండి. మామిడికాయ వేస్తేనే టేస్ట్ అండి చేపల పులుసులో. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. మీరు కూడా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న చేపల పులుసు రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.